మనం ఈ రోజు చూస్తున్న అమానవీయ దృశ్యాలు, అనైతిక ప్రవర్తన గురించి వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లో కళ్ళకు కట్టినట్టు వర్ణించారని మీకు తెలుసా? కలియుగం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉంటాయో భాగవత పురాణంలో ఏం చెప్పారో చూడండి. భాగవత పురాణంలో కలియుగ లక్షణాలను స్పష్టంగా వివరించారు. ఈ కాలంలో ధనం ఉంటే చాలు, హీనుడైనా సరే గొప్పవానిగా చలామణి అవుతాడు. న్యాయం అనేది కేవలం శక్తివంతుల చేతుల్లోనే ఉంటుంది. వివాహం అనేది కేవలం ఒక ఒప్పందంగా మారుతుంది తప్ప అందులో పవిత్రత లోపిస్తుంది. మనుషులు బాహ్య సౌందర్యానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతరంగ సౌందర్యానికి ఇవ్వరు. పవిత్రమైన నదులు, తీర్థయాత్రలు అంటే కేవలం విహారయాత్రలుగా మారిపోతాయి. ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టడం కంటే స్వార్థంతో సంపాదించడమే గొప్పగా భావిస్తారు. ఇవన్నీ వింటుంటే మన చుట్టూ జరుగుతున్న పరిణామాలే కదా అనిపిస్తుంది. కానీ ఈ కలి ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నామ సంకీర్తన. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత మారినా, కలి ప్రభావం మనల్ని ఎంత కమ్మేసినా, మనలోని మానవత్వాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం వెలుగునిస్తుంది. మనం ఆ దీపంలా మారి ధర్మాన్ని పాటిద్దాం. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.